ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో స్తోత్ర విశేషాల్లో గమనించదగినవి నదీ తీర్థ విషయక స్తోత్రాలు. నదులను పవిత్ర తీర్థాలుగా భావించి ఆరాధించడం అనేది మన భారతీయ సంప్రదాయం. అట్లే దేవతా నివాస స్థానాలైన నగరాలు పవిత్ర క్షేత్రాలనుగా వాటిని గౌరవిస్తూ ఉన్నాం. శంకరులు ఈ తీర్థ సంబంధమైన క్షేత్ర సంబంధమైన అనేక స్తోత్రాలను రచించి భారతీయ సంస్కృతికి గొప్ప పుష్టిని కలిగించారు. క్షేత్ర స్తోత్రాలలో కాశీ పంచకం అనేది ఒక జ్ఞాన రాశి. ఇక తీర్థాలకు సంబంధించిన వాటిలో వారు రచించిన గంగా స్తోత్రం సుప్రసిద్ధమైంది. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే అని ప్రారంభమైన ఈ స్తోత్రం నిజంగా శంకరుల మౌళి నుండి, అంటే శంకరుల శిరస్సు నుండి జలజల జాలువారుతున్న గంగా నది తీరును స్ఫురింపజేస్తూ ఆ గంగను ప్రత్యక్షీకరిస్తూ ఉంది. నా బుద్ధి నీ పాదకమలాలను ఆశ్రయించుగాక అని కూడా అన్నారు ఇందులో. అనడం వల్ల గంగా జలం పూర్తిగా గంగా మాతగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఈ విధంగా గంగా, యమున, త్రివేణి, నర్మదా, గంగా తీరంలోని మణికర్ణిక మొదలైన ప్రత్యేక నదుల స్తోత్రాలేగాక అన్ని నదులకు వర్తించే పుష్కరాష్టకం అనే స్తోత్రం కూడా ఉంది. పుష్కర శబ్దానికి నీరు అని, వరుణుని కొడుకు అని ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. గురుగ్రహం మేషాది 12 రాసుల్లో ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వచ్చినట్లు పరిగణిస్తారు. గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం పాటు ఉంటాడు కనుక ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరం వస్తుందన్నమాట. ఆ సంవత్సరంలో మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పుష్కరకాలంగా పరిగణిస్తారు. ఆ రోజుల్లో ఆ నదికి పుష్కరాలు పవిత్ర సమయాలు వచ్చాయి అనడం లోక వ్యవహారం. దీని గురించి 2 ఐతిహ్యాలు, 2 పౌరాణిక కథనాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పూర్వం పుష్కరుడు అనే శివభక్తుడు తపస్సు చేసి శివుని అష్టమూర్తులలో ఒకటి అయిన జల రూపాన్ని పొంది బ్రహ్మదేవుని కమండలంలో నిలిచిపోయాడట. కొంతకాలానికి బృహస్పతి అంటే గురువు తపస్సు చేసి ఆ పవిత్రుడైన పుష్కరుడు ఎప్పుడూ తన వద్దనే ఉండేటట్లు వరమిమ్మని బ్రహ్మను ప్రార్థించాడు. ఆయనైతే వరం ఇచ్చాడు కానీ పుష్కరుడు మాత్రం అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మ ఒక వెసులుబాటును కల్పించాడట. బృహస్పతి రాశి మారినప్పుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పుష్కరుడు అతనితో ఉండేటట్లు, మిగిలిన రోజుల్లో ప్రతిదినం మధ్యాహ్నం 2 ముహూర్తాల కాలం అంటే 96 నిమిషాలు మాత్రం అతనితో ఉండేటట్లు, తక్కిన సమయం అంతా బ్రహ్మలోకంలో ఉండేటట్లు పుష్కరుణ్ణి ఒప్పించాట. తర్వాత బృహస్పతి కూడా దానికి అంగీకరించాడు. ఇక రెండవ ఐతిహ్యం, పుష్కర తీర్థంలో స్నానం చేయటం వల్ల ఇంద్రునికి వృత్రవధతో వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాపం తొలగిపోయిందట. దాని పవిత్రతను గుర్తించి ఇంద్రుడు దాన్ని దేవలోకానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు మానవులు బ్రహ్మను ప్రార్థింపగా ఆయన గురు సంచారాన్ని అనుసరించి పుష్కర తీర్థం ఒక్కొక్క నదిలో ఒక్కొక్క సంవత్సరంలో
మొదటి 12 రోజులు చివరి 12 రోజులు ఉంటూ మానవులను తరింపజేస్తుంది అని అభయమిచ్చాడు. ఆ సంవత్సరం అంతా పుష్కర మహిమ ఉంటుంది అని దేవతలు కూడా వరమిచ్చారు అంటారు. శంకరుడు ఈ అంశాలను సూచనామాత్రంగా తెలియజేస్తూ పుష్కర అష్టకాన్ని రచించారు. ఆయన దీన్ని బ్రహ్మ పుష్కరం అన్నారు. అంటే బ్రహ్మదేవుడు అనుగ్రహించింది కనుక దీనికి ఈ పేరు సార్థకం. అయితే శంకరులు అంతటితోనే ఆగక దీన్ని సవైష్ణవం శశాంకరం అని కూడా అన్నారు. అంటే ఇది విష్ణు శివ మహిమలతోనూ కూడినది అన్నమాట. ఈ విధంగా ఇది బ్రహ్మ విష్ణు శివాత్మకమై త్రిమూర్తి మహిమాన్వితంగా అయింది. అందువలనే శంకరులు దీన్ని బ్రహ్మ పుష్కరం అనే కాకుండా త్రిపుష్కరం అని పేర్కొన్నారు. త్రిపుష్కర త్రిపుష్కర త్రిపుష్కరేతి సంస్మరేత్ సదూరదేశగోపి యస్తదంగపాపనాశనం ప్రపన్న దుఃఖభంజనం సురంజనం సుధాకరం నమామి బ్రహ్మ పుష్కరం సవైష్ణవం శశాంకరం. త్రిపుష్కర నామాన్ని 3 సార్లు త్రిపుష్కర 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 అని భక్తితో స్మరిస్తే వారు ఎంత దూరంలో ఉన్నా అది వారి శరీరాలను అంటి ఉన్న సమస్త పాపాలను నశింపజేస్తుంది. శరణు వేడిన వారి దుఃఖాలను తొలగిస్తుంది. సజ్జనులకు సంతోషాన్ని కలిగిస్తుంది. అమృత నిలయమైన శివ విష్ణు మహిమాన్వితమైన అట్టి బ్రహ్మ పుష్కరానికి నమస్కరిస్తున్నాను అని భావం. శంకరులు దీన్ని త్రిమూర్తుల రూపంగా దర్శించినందువల్ల సృష్టి స్థితి లయకారకమైన పరబ్రహ్మను ఈ జల రూపంలో భావించినట్లు గ్రహించవచ్చు. పుష్కర కాలంలో పుష్కర జలాలలో మునుగుతున్నప్పుడు మనం పరబ్రహ్మలో అవగాహనం చేసినట్లుగా భావించాలి అన్నమాట. ఓం నమో వెంకటేశాయ.